దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, కాంతి వాద్యములతోను, తంతి వాద్యములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల సల్లగనుది, పిల్లల అనుది ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మృగుతలములతో ఆయన స్తుతించుడి, మృగుతలములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పెద్దపాటల పుస్తకంలో పెద్దపాటల పుస్తకం 83వ పాట పాడుకుందాం. క్రీస్తు యేసు ప్రభు దయాళుడు. 83. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదము. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదము. పాప జగన జన్మించితివి, పేద గృహన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి,
పేద గృహాన పెరిగితివి సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి ప్రియా యేసు మమ్ము రక్షించితివి ప్రియా యేసు మమ్ము రక్షించితివి మమ్ము రక్షించితివి మమ్ము రక్షించితివి మమ్ము రక్షించితివి మమ్ము రక్షించితివి క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదన్ నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదన్ జీవిత నావా తుపాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుపాను నాపి దారికి చేర్చితివి జీవిత నవా తుపాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుపాను నాపి దారికి చేర్చితివి ప్రియా యేసు దారికి చేర్చితివి ప్రియా యేసు ధరికి చేర్చితివి ధరికి చేర్చితివి ధరికి చేర్చితివి ధరికి చేర్చితివి క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదన్ నీవే మా రక్షకుడవాని ఎన్నెను విధాలాపునట్టి నాదు పాపరుగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను ఎన్నో విధాలాపునట్టి నాదు పాపరుగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను ప్రియా యేసు నివారణాయెను ప్రియా యేసు నివారణాయెను నివారణాయెను నివారణాయెను
నివారణాయను నివారణాయను క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. పెద్ద పాటల పుస్తకంలో 249, మరొక పాటల పుస్తకంలో 761, 249, 761. పూర్ణారుదయా స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణారుదయా స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోనెల్ ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోనెల్ పాపినైనా నాకు ఆయా నిరక్షణనిచ్చెల్ పాపినైనా నాకు ఆయా నిరక్షణనిచ్చెల్ పరలోక రాజ్యములో భాగమునిచ్చెల్ పరలోక రాజ్యములో భాగమునిచ్చెల్ పూర్ణారుదయా స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణారుదయా స్తోత్రముల్ చెల్లించెదా నా హృదయ పాపములను తన రక్తములో కడిగెల్ నా హృదయ పాపములను తన రక్తములో కడిగెల్ మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు ఉచితంబుగానే పొందితే నిత్య జీవం ఉచితంబుగానే పొందితే నిత్య జీవం పూర్ణారుదయా స్తోత్రముల్ చెల్లించెదా ప్రభున్ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే నే పాప బంధములు నుండా హృదయామ శాంతితో నిండే నీ పాప బంధములు నుండా హృదయామ శాంతితో నిండే
నా పాపముప్పుకునగా కడిగేను రక్తములో, నా పాపముప్పుకునగా కడిగేను రక్తముతో, శాంతి ఆనందముతో నన్ను నింపెల్, శాంతి ఆనందముతో నన్ను నింపెల్. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమల్, వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమల్. పాపిని నన్ను ప్రేమించెల్, మరువాలే నా ప్రేమను. పాపిని నన్ను ప్రేమించెల్, మరువాలే నా ప్రేమను. ప్రశంసలను పాడేదా ప్రభు నాకే, ప్రశంసలను పాడేదా ప్రభు నాకే. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే, నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖంబులందైనా ముగింతు నాదు పరుగుల్, సుఖ దుఃఖంబులందైనా ముగింతు నాదు పరుగుల్. స్థిరముగనుండు పరమును చేరు వరకు, స్థిరముగనుండు పరమును చేరు వరకు. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఆరాధన కొరకై దేవుని వాక్యాన్ని విందాము. మనం దేవుని సన్నిధిలో ఆరాధించక మునుపు కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం.
పాత నిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబరు 455. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు తోడే నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, శ్లాఘించడానికి, పూజించడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముందున్న సమయాన్ని దేవునికరంగా చేయము, సహాయం చేయము, నీ కృపను అనుగ్రహించము ప్రభా. వచ్చిన వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. రావాల్సిన వారిని, మార్గ మధ్యలో ఉన్న వారిని త్వరపెట్టి తీసుకురమ్ము, సహాయం చేయము. ఆది నుంచి అంతవరకు తోడే నడిపించమని, నీ యొక్క ఔన్నత్యత, గొప్పతనము, ప్రాముఖ్యత నీ ప్రజలైన వారికి తెలియజేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. చాలు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను. మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధికి ఎందుకు వచ్చినామంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించేదానికి, దేవుని స్తుతించేదానికి, దేవుని కీర్తించేదానికి, దేవుని శ్లాఘించేదానికి పూర్ణ హృదయముతో మనం ఆయన సన్నిధికి వచ్చినాం. పూర్ణము అంటే ఏంటంటే సంపూర్ణత. పూర్ణము అంటే ఏంటంటే దాంట్లో ఖాళీ ఒక్క రవ్వ అయినను ఉండదు. పూర్ణము అంటే ఏంటంటే పరిపక్వత. అలాంటి పూర్ణ హృదయముతో, అలాంటి పూర్ణ ఆత్మతో, అలాంటి పూర్ణమైన మనస్సుతో మనం ఏం చేయాలంట? దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి కీర్తించాలి. అసలు పూర్ణత అనేది మన హృదయానికి ఉందా? అది ఎలా వస్తుంది? అలాంటి పూర్ణత దేవుడు మనకి ఎలాగో అనుగ్రహించాడో కొన్ని వచ్చిన భాగాలను చూసుకొని మనం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు విశ్వాస మూలముగా ఆయన వలన కలిగిన విశ్వాసమే వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. మన శరీరానికి, మన ఆత్మకు, మనకు ఉన్న హృదయానికి ఏం కావాలంటే పూర్ణమైన స్వస్థత కావాలి. అప్పుడు మాత్రమే మనం పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శరీరంతోనూ, పూర్ణ మనసుతోనూ పూర్ణముగా దేవుని ఏం చేయగలుగుతాం? ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి అంగవైకల్యం ఉంటే ఆ వ్యక్తి నడవగలుగుతాడా? నడవలేడు. ఒక వ్యక్తికి చెయ్యి బాగాలేదనుకోండి, ఆ వ్యక్తి ముట్టుకోగలుగుతాడా?
అలాగనే మన హృదయములో, మన శరీరములో, మన ఆత్మలో పూర్ణత అనేది లేకపోతే మనం దేవుని ఏం చేయలేము, పూర్ణముగా ఆరాధించలేము. అలాంటి పూర్ణము దేని వల్ల నశించిపోయిందంటే పాప రోగం వల్ల. అలాంటి రోగాన్ని దేవుడు ఎలా నయం చేసినాడు, పూర్ణ స్వస్థత దేవుడు మనకి ఎలాగ అనుగ్రహించినాడు, పూర్ణమైన స్వస్థత ఉన్న ప్రత్యేకత ఔన్నత్యాన్ని ఆయన కలువరిశిలో మనకు ఎలాగ అనుగ్రహించినాడో మనం కొంతవరకు, అంతా కాదు కానీ కొంతవరకు ధ్యానించి ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. పూర్ణ స్వస్థత చూడండి, మళ్ళా చదివితే అపోస్తల కార్యములు 3:16 ఆఖరి లైన్. అందువలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి. మీరెవరైనా పాత కాలంలో ఉన్న బైబిల్ చదివితే, పాత కాలం నుంచి దగ్గర భక్సింగ్ గారి కాలం నుంచి ఉన్న బైబిల్ చదివితే పూర్ణ స్వస్థత అనే మాట కాడ సర్వాంగ పుష్టి అనే మాట కోట్ చేయబడుతూ వచ్చింది. కాలానుగుణంగా అది మార్పు చెంది ప్రింటింగ్ విషయంలో సర్వాంగ పుష్టి అనే మాట దాన్ని పూర్ణ స్వస్థతగా అనువదిస్తూ వచ్చినారు. పాత బైబిల్లో నేటికి ఆ పదం అలానే ఉంది. పూర్ణ స్వస్థతలో ఉన్న ప్రత్యేకత, మొదటి ఆధిక్యత ఏంటంటే సర్వాంగ పుష్టి. పూర్ణ స్వస్థత ఉంది ఒక వ్యక్తికి అని చెప్పాలంటే ఆ వ్యక్తికి ఉన్న అవయవాలన్నీ ఏం చేయాలి, స్వస్థత కలిగి ఉండాలి. సర్వాంగ పుష్టి అంటే సర్వ అవయములకు పుష్టి, బలము కలిగి ఉండుట. ఏంటండి, సర్వ అవయములకు బలము కలిగి ఉండుట. ఇక్కడ అపోస్తల కార్యములు 3:16 ఉన్న సందర్భాన్ని మనం ధ్యానిస్తే, పేతురు యోహానులు శృంగారమున దేవాలయానికి ఎక్కి వెళ్తున్నప్పుడు అక్కడ మెట్ల వద్ద ఒక వ్యక్తి కూర్చొని కనబడుతూ ఉన్నాడు. మనకి ఈ సందర్భం తెలిసిందే. ఆ వ్యక్తి వారి వైపు తేరి చూస్తే వారు ఏం చెప్పినారంటే, అయ్యా మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మా దగ్గర ఏముందో అదే నీకు ఇస్తాం అని ఆ వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నడువు చేసినారు. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రవేశించి దేవుణ్ణి సర్వాంగములతో ఆయన ఏం చేస్తున్నాడు, మనం ఒకప్పుడు దేవుని సన్నిధికి రాలేని వారము, ఒకప్పుడు దేవుని సన్నిధికి దూరముగా ఉన్నవారము, ఒకప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించలేని వారము ఈ కుంటివాని వలె, ఒకప్పుడు దేవుని సన్నిధికి వెలుపల. మొట్టమొదటిగా దేవుడు పూర్ణ స్వస్థతలో ఉన్న ప్రత్యేకత, మొదటి ఆధిక్యత ఏంటంటే మన అవయవములన్నిటికీ ఏం చేసినాడు, స్వస్థత కలగజేసినాడు. శరీరంలో ప్రతి అవయవానికి, కాళ్ళు కానీ, చేతులు కానీ, తల కానీ, యెషయా గ్రంథము 1:6-7 యెషయా గ్రంథము 1:6-7 యెషయా గ్రంథము అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదంట. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు. చూడండి, మన శరీరం నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎలాంటిదంట, స్వస్థతే లేదంట. గాయాలంట, గాయాలు, పచ్చిపుండ్లు అంట, ఇంకా మన దాని నుంచి వచ్చే దుర్వాసన, కంపు మన శరీరంలో మంచిదే లేదంట, స్వస్థతే లేదంట. అలాంటి శరీరంతో వచ్చి దేవునికి ఎలా ఆరాధిస్తాము? మళ్ళా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాము? మనం ఒకప్పుడు గవిని వెలుపల, దేవుని సన్నిధికి వెలుపల ఉండాల్సిన మన శరీర స్థితి అలాంటిది. మన శరీరం అంతా స్రవిస్తూ బహుభయంకరముగా దేవుని సన్నిధికి, దేవునికి దూరముగా ఉన్నది. అలాంటి మనకు పూర్ణ స్వస్థతలో ఉన్న మొదటి ఆధిక్యత సర్వాంగ పుష్టి. సర్వ అవయములకు మనకేం చేసినాడు, బలము కలిగించినాడు. అంటే స్వస్థత. మొదటి ఆధిక్యత ఏంటంటే మన అవయములన్నిటికీ స్వస్థత
కలగజేస్తాడు. రెండవది చూడండి, మనం చూసినట్లయితే రెండవది చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. దానిలో ఉన్న రెండవ ఆధిక్యత, పూర్ణ స్వస్థతలో ఉన్న రెండవ ఆధిక్యత మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. అందుకైన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే. చూడండి, పూర్ణ స్వస్థత కలిగించే వ్యక్తికి ఇప్పుడని లేదు, కొంత సమయం అయిన తర్వాత అని లేదు, వెంటనే ఆ వ్యక్తికి ఏం చేస్తుందంటే శుద్ధి కలిగించే శక్తి ఉంటుంది. పూర్ణ శక్తి. మనం ఒక ఉదాహరణ చూసుకుంటే, మనం ఏదన్నా రోగం వచ్చి కానీ ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏ డాక్టర్ అయినా సరే మనకి కోర్స్ వైజ్ మెడిసిన్ ఇస్తాడు. ఏ వ్యక్తికి, ఏ స్పెషలిస్ట్నైనా తీసుకోండి, భూమి మీద ఉన్న ఏ స్పెషలిస్ట్నైనా, రోగం వెంటనే తగ్గించే ప్రత్యేకత ఎవరి వద్ద. కానీ పూర్ణ స్వస్థత కలిగించే వైద్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి రెండవ లక్షణం ఇదే. అన్ని అవయవములకు స్వస్థత కలిగించాలి వెంటనే. ఇక్కడ ఈ కుష్ఠరోగి ఆయన ముట్టిన వెంటనే ఏం కలిగింది? స్వస్థత కలిగింది. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు నెలకు రా, 2 నెలలకు రా, 3 నెలలకు రా అని ఏం చేస్తాడు? మెడిసిన్స్ కోర్స్ వైజ్ వాడితే క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ వెంటనే తగ్గే ఆధిక్యత భూమి మీద ఏ డాక్టర్కి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము వలన మనకి ఏ రోగమైనా వెంటనే ఏం చేయబడుతుంది? ఈ కుష్ఠరోగం కూడా వెంటనే తగ్గింది, ముట్టిన వెంటనే. ఇంకో ఉదాహరణ చూసుకుంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. అతని చేత ఆయన మహాపరాక్రమశాలి అయి ఉండేను కానీ. చూడండి, అలా ఆయన ఎలాంటి వ్యక్తి అంట? కుష్ఠరోగి. ఆయన సిరియా దేశపు రాజుకి సైన్యాధిపతి. ఆయనకు జయం కలుగజేసింది దేవుడే. ఆయన బహు పరాక్రమవంతుడు. యుద్ధానికి వెళ్తే ఆయనకు ఎదురొచ్చేవారే లేరు. కానీ ఆయనకి ఏందంట? ఒళ్ళంతా కుష్ఠరోగము. ఒళ్ళంతా ఎలాంటిదంటే, కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి అవయవాలు, జాయింట్లన్నీ పనిచేయవు. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తికి ఇలా అన్ని అవయవాలన్నీ ముడుచుకొని పోతాయి. కుష్ఠరోగం ఎలాంటిదంటే వ్యాప్తి చెందేది. కుష్ఠరోగము ఎలాంటిదంటే డాక్టర్లను ట్రీట్ చేయటానికి కూడా చాలా భయపడతారు, మాకు వస్తుందో ఏమో అని. కానీ మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడక మునిపే నయమానికి దేవుడు ఏం చేసినాడు? స్వస్థత అనుగ్రహించినాడు. నువ్వు వెళ్ళు, ఆ నదిలో 7 మారులు. తక్షణమే స్వస్థత కలిగించే వైద్యుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. పూర్ణ స్వస్థతలో రెండవ ఆధిక్యత ఏంటంటే, తక్షణమే మనకేం చేయాలి? స్వస్థత అనుగ్రహించబడాలి. ప్రార్థన చేస్తే పేతురు రక్తం ముట్టినమ్మట్లేదు, జ్వరం ఏమైందండి? గద్దించబడుతూ వచ్చింది, విడుదల పొందుతూ వచ్చింది. అది పూర్ణ స్వస్థతలో ఉన్న రెండవ ఆధిక్యత. మూడవది చూద్దాం. చూడండి, చూసినట్లయితే మూడవది యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం. యేసు మరలా యేసు ప్రభువా
చనిపోయి 4 దినములైతే నడినెత్తి మొదలుకొని అరికాలు మొదలు ఏముంటాయండి? పురుగులు, కంపు, దుర్వాసన, సర్వ అవయములు కుళ్ళిపోయి, సర్వ అవయములు పాడైపోయి, అది మనిషికి ఉపయోగపడనంతగా మారిపోయి ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఏ డాక్టర్ ఇవ్వగలుగుతాడండి? ఏ మానవుడు ఇవ్వగలుగుతాడు? ఏ వైద్యుడి కాడికి వెళ్తే మన అవయవాలు స్వస్థపడతాయి? మీకు ఎవరికైనా తెలుసా? కానీ దేవుడు చేసినాడు, వెంటనే చేసినాడు. మొదటిది సర్వ అవయములు స్వస్థత కలిగింది, రెండవది వెంటనే కలిగింది, మూడవది అది ఎప్పటికీ తీసివేయబడకూడదు, పర్మనెంట్ హీలింగ్, అంటే శాశ్వతముగా ఉండే స్వస్థత. చూడండి, దీనికి ఒక మంచి ఉదాహరణ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. మనకి ఏదైనా ఒక రోగానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వైద్యుడి కాడికి వెళ్తే ఆ రోగానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఆ రోగం తగ్గిపోయింది, మరలా ఆ రోగం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ రోగం నీ శరీరానికి ఖచ్చితంగా రాదు. అలాంటి స్వస్థత, పూర్ణ స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈయన అవయవాలన్నీ బాగుపడ్డాయి, కుళ్ళిపోయినాయి కూడా, బాగుపడి పురుగు పట్టేది, కంపు కొట్టేది, 4 రోజులు భూమిలో ఉన్నది. అలాంటి అవయవాలు కలిగిన ఈ వ్యక్తి దేవుడు పిలిచిన వెంటనే ప్రాణంతో స్వస్థత ఎలా వచ్చినాడు? తిరిగి వచ్చినాడు. పూర్ణ స్వస్థత అంటే ఇదండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వదుకు కుళ్ళిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చినాడు? 7 మార్లు మునిగిన తరువాత నయమాను యొక్క శరీరము ఎలా ఉంది? పుట్టినప్పుడు కూడా అంత అందంగా ఆయన శరీరం లేదేమో, స్వస్థత పొందిన తర్వాత ఆయన శరీరం పిల్లవాని చర్మం వలె. అంత గొప్ప స్వస్థత ఏం చేసినాడంటే దేవుడు 3 ఆధిక్యతలు. మొట్టమొదటి సర్వ అవయములకు స్వస్థత, రెండోది వెంటనే కలుగుట, ఆ కలిగిన స్వస్థత శాశ్వత కాలము ఉండాలి. 4వది చూడండి, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను చూడండి, మనము లోకంలో చూస్తే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైద్యుడు, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క స్పెషలిస్టు. కంటికో స్పెషలిస్టు, ముక్కుకి, నోటికి, మెదడుకి, మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అంతమంది స్పెషలిస్టులు. స్పెషలిస్ట్ కాడికి పోయినా ఆ రోగం తగ్గిద్దో లేదో చెప్పలేం. కానీ అన్ని అవయవాలకి స్పెషలిస్ట్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ కుమార్తె ఏ రోగంతో చనిపోయిందో తెలీదు, ఎలా చనిపోయిందో తెలీదు. ఎవరన్నా రోగం తెలియకుండా ట్రీట్మెంట్ చేయమంటే చేస్తారా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, పాము కాటు వేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ మొట్టమొదటి వేసే ప్రశ్న ఏందో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఏ పాము కాటేసిందని అడుగుతారు. అర్థమైందా? ఎందుకు? ఏ పాము కాటేసిందో తెలిస్తే ఏ మెడిసిన్ ఇవ్వాలో. కానీ దేవునికి అదేం అవసరం లేదండి. నీది ఏ రోగమైనా, నీది ఏ సమస్య అయినా, నీది ఏ అవయవం పాడైనా ఆయన స్వస్థత. అన్ని స్పెషలిస్టులు ఆయన దగ్గర నేర్చుకుంటారు. ఆయన అన్ని రోగాలకు ఆయనే. కాబట్టి భూమి మీద ఉన్న స్పెషలిస్ట్ కాడిపోయినా నీకు స్వస్థత కలుగుతుందో లేదో తెలియదు. కానీ దేవుని వద్దకు వస్తే ఏ రోగమునకైనా స్వస్థత. 4వ ఆధిక్యత, అది ఏ రోగమైనను సరే
శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైనదైనా సరే దేవుడు ఏం చేయగలుగుతాడు? స్వస్థత. పూర్ణ స్వస్థతలో ఉన్న 4వ ఆధిక్యత, మొట్టమొదటిది అన్ని అవయవాలకు స్వస్థత కలగాలి. రెండవది వెంటనే కలగాలి. మూడవది ఆ స్వస్థత శాశ్వత కాలం ఉండాలి. నాలుగవది ఆ స్వస్థత ఏ రోగమునకైనా ఖచ్చితంగా కలగాలి. ఐదవది చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము చూడండి, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం. కొందరు ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా చూడండి, స్వస్థత. దేవుడు ఎలాగనైనా పూర్ణ స్వస్థత. ఎలీషా ఎముకల్లో ఇంకా ఏముంది? దేవుడిచ్చిన జీవము, స్వస్థత. ఇంకా చూడండి, పూర్ణ స్వస్థతలో ఉన్న ఆధిక్యత ఇంత గొప్పది. ఇప్పుడు దాకా మనం శరీరానికి సంబంధించిన స్వస్థత చూసినాం. మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం ఆత్మకు సంబంధించిన స్వస్థత కూడా చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, పరిశుద్ధతను సమస్త కల్మషం అంటే దేనికి కలిగింది? శరీరానికి ఉంది, ఆత్మకు కూడా. మరి శరీరానికైతే అది చిన్న చిన్నగా తగ్గిన డాక్టర్ల కాడికో ఎవరి కాడికో వెళ్తాం. ఆత్మ కలిగే కల్మషాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి తీర్చుకుంటామండి? ఎవరి దగ్గరికి వెళ్ళి శుద్ధి చేసుకుంటాం? యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నీ ఆత్మ కలిగిన స్వస్థత, కల్మషాన్ని నుంచి, రుగ్మత నుంచి, నీ తిరుగుబాటు నుంచి నీవు చూడండి, యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందంట? అది ఆత్మ కలిగే కల్మషం కావచ్చు, మన తిరుగుబాటు వల్ల వచ్చిన యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో మనం చేసిన తిరుగుబాటు వలన కలిగిన గాయాలు కావచ్చు. మరి మనం ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చేసిన పాపము కావచ్చు. మరి ఏదైనాను మన హేయక్రియలు కావచ్చు, ఇవన్నీ హృదయములో నుండే అవన్నీ కావచ్చు. అవన్నీ ఏం చేస్తాయంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము వలన ఏం చేయబడతాయి? శుద్ధిగా. రోగాన్ని శుద్ధి చేసే మానవులకే అంతుంటే మన ఆత్మకు కూడా శుద్ధి చేయగల, స్వస్థత అనుగ్రహించగల దేవునికి ఎంత గొప్ప ఆధిక్యత! పూర్ణ స్వస్థత అనుగ్రహించగల ఆ దేవునికి ఎంత గొప్పతనము, ఎంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలో, ఎంతగా ఆయన కీర్తించాలో, ఎంతగా ఆయన శ్లాఘించాలో, ఎంతగా ఆయన కొనియాడాలో. భూమి ఆకాశములు కూడా ఆయన కీర్తి ఏం చేయలేవు, ఆయన గొప్పతనాన్ని వర్ణించలేవు. అంత పూర్ణ స్వస్థత గల దేవుడు. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అక్కడ 3 పేర్లు ఉన్నాయి. చూడండి, ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం ఆఖరి వచనం. అది గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. చూడండి, మనకి స్వస్థత, మనకేం కావాలంటే స్వస్థత కావాలి. అది ఎలాంటి స్వస్థత ఉండాలంటే పూర్ణ స్వస్థత ఉండాలి.
ఆ స్వస్థత ఇచ్చే వైద్యుడు ఎక్కడుంటాడో తెలియాలి. ఆ వైద్యుడు ఏ మెడిసిన్ వాడతాడో తెలిసి ఉండాలి. ఆ వైద్యుడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మెడిసిన్ ఏంటో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము. 1 పేతురు పత్రిక 1:19 1 పేతురు పత్రిక 1:19 ఆ రక్తము అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు. ఆ మెడిసిన్ ఏంటండి? ఆ మందు ఏంటిది? ఆ గుగ్గిలం ఏంటిది మనల్ని శుద్ధి చేయగలిగేది? నిర్దోషమును, నిష్కలంకం వంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. శరీరాన్ని కాదు, ఆత్మనే కాదు, నీ ప్రాణాన్నే కాదు, సమస్తాన్ని శుద్ధి చేస్తుంది. చూడండి, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. అసలు ఆత్మ కల్మషం ఎలా కలుగుతుంది? చూడండి, కన్నులు ఏం చేయబండి? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కన్ను పాడైపోతే దాన్ని శుద్ధి చేయగలవారు ఎవరు? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచి నీ చెయ్యి పాడైపోతే దాన్ని శుద్ధి చేయగలవాడెవడు? గెహేజీకి ఎలా అండి కుష్ఠరోగం వచ్చింది? అందరూ వచ్చి కుష్ఠరోగాన్ని బాగు చేసుకొని వెళ్తుంటే గెహేజీ వచ్చి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని. ఆయనకి స్వస్థత కలగపోవటం చేత కాదు, ఆయనే రోగాల్ని. మనకి ఏం కావాలంటే పూర్ణమైన స్వస్థత కావాలి. ఇక్కడ మనం ఈ వచ్చిన భాగంలో చూస్తే ఆయన కన్నులు, దావీదుని ఏం చేసినాయి అంటే పాడు చేసినాయి. దావీదు కన్నులు దావీదుని ఏం చేసినాయి అంటే పాడు చేసినాయి. గెహేజీ చేతులు గెహేజీని ఏం చేసినాయి? పాడు చేసినాయి. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 2-3 వచనాలు. చూడండి, ఈ వ్యక్తికి ఏం పాడైపోయిందంటే హృదయము. 2 గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ అమ్లానికి ఏం పాడైపోయిందంటే హృదయం పాడైపోయింది. ఈ అమ్లానికి ఏం పాడైపోయిందంటే హృదయానికి కల్మషం అంటుకుంది. దాన్ని ఎవరు శుద్ధి చేస్తారు? దాన్ని ఎవరు కడుగుతారు? 20 గ్రంథము 2వ అధ్యాయము, నువ్వు క్షారముతో కడుక్కొనినను, హిస్సోపు రాసుకొనినను, సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే. దాన్ని ఎవరు శుద్ధి చేయగలుగుతారండి? హృదయము. పూర్ణ స్వస్థతలో ఉన్న ఆధిక్యత ఎంత గొప్పదంటే, దేవుడు మన శరీరాన్నే కాదు, మన హృదయాన్నే కాదు, మన ఆత్మను కూడా సంపూర్ణముగా ఏం చేసినాడు? స్వస్థత అనుగ్రహించినాడు. ప్రభువా, పూర్ణ స్వస్థత నాకు అనుగ్రహించినావు. అది ఎలాంటి స్వస్థత అంటే, మన అవయవములన్నిటికీ నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు, నీ తలలో, నీ చేతుల్లో, నీ హృదయంలో. ఆదాము ఎక్కడ దాచిపెట్టుకున్నాడంట దోషాన్ని? రొమ్ములో దాచిపెట్టుకొని రొమ్ములు ఏం చేసుకున్నాడు? అది ఏ అవయవమైనా సరే సంపూర్ణంగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించక మునుపు దానికి ఏం కలిగించాడంటే దేవుడు? స్వస్థత. అందుకే పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణముగా దేవుని ఆరాధించడానికి మనం ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం. చూడండి, ఒక చిన్న ఉదాహరణ తీసుకొని మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం. అంతలో దావీదు చూడండి,
మొదటి 11వ అధ్యాయం 2వ వచనంలో కళ్ళు పాడైపోయినాయి. ఈ వచ్చిన భాగంలో ఏం పాడైపోయింది? హృదయం పాడైపోయింది. తర్వాత చూడండి 11వ అధ్యాయం 14, 17 వచనాలు. 11వ అధ్యాయము 14, 17 వచనాలు. యోవాబుతో యుద్ధమునకు రాగా ఆ కూలిరి చూడండి. తర్వాత చేతులు కూడా రక్తం అంటించుకొని, చేతులు కూడా ముందు కళ్ళు పాడైపోయినాయి, తర్వాత హృదయం పాడైపోయింది మోసం చేసి, తర్వాత చేతులు కూడా హత్య చేసి దావీదు చేతులు కూడా పాడైపోయాయి. ఎలాంటి వ్యక్తి ఎలాగున పాడైపోయినాడు? ఇలాగున పాడైపోయిన వ్యక్తిని కూడా ఏం చేయగలుగుతాడు? దేవుడు శుద్ధి చేయగలుగుతాడు. శుద్ధి చేసినాడు కూడా. కాబట్టి మన దేవుడు అంతగా పూర్ణ స్వస్థత మనకు అనుగ్రహించినాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను చూడండి. ఎందుకు మన రోగాల్ని ఆయన భుజ స్కంధాల మీద మోయవలసి వచ్చింది? ఆయన ఎందుకు మన పాపాలన్నింటినీ ఆయన భుజ స్కంధాల మీద మోసుకొని ఆ కలువరిశిలువకు వెళ్ళవలసి వచ్చింది? ఆయన ఏం చేసినాడంటే ఆయనకున్న స్వస్థత అంతా మనకు అనుగ్రహించి మన గాయములన్నిటిని ఆయన ఆ కలువరిశిల్లో పడాల్సిన ప్రతి గాయము మనది. ఆ కలువరిశిల్లో ఆయన పొందిన ప్రతి కొరడా దెబ్బ మనది. ఆయన పొందిన మరణం మనం పొందవలసిన వారం. ఆయన వైద్యుడు కనుక, పరమ వైద్యుడు కనుక ఆయన మనకు ట్రీట్మెంట్ చేస్తూ వచ్చినాడు. పూర్ణ స్వస్థత ఎలాగనంటే ఆయన కలువరి శిలువలో కార్చిన ప్రతి రక్తపు బొట్టు ద్వారా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన ఎలాగో ఆరాధించబద్ధులమైనంటే, ప్రభువా నేను పాపం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నీ అపరాధముల చేతను పాపముల చేతను. చూడండి, మనం ఎలా చచ్చిపోయిన వారంటే మన పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము. ఆ పాప రోగం వల్ల మనం చచ్చిపోయిన వారమై ఉంటే, లాజరు వలె కుళ్ళిపోయి ఉంటే, యాయిరు కుమార్తె వలె పడిపోయి ఉంటే, మనము ఆ వ్యక్తుల వలె పూర్ణ స్వస్థత దేవుడు మళ్ళా మనకి పునర్జన్మను అనుగ్రహించినాడు. ఎందుకంటే ఆయన ఆరాధించాలని, ఆయన శ్లాఘించాలని, ఆయన కీర్తించాలని, ఆయన పూజించాలని, ఆయన మహింపరచాలని, ఆయన గణపరచాలని మనకి దేవుడిట్టి గొప్ప పూర్ణ స్వస్థత అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు! ఏ డాక్టర్ను మనకు అనుగ్రహించలేని శరీరానికి, ఆత్మకును, హృదయానికి కూడా దేవుడు పూర్ణమైన స్వస్థత, పూర్ణ స్వస్థత నాకు ప్రేమతో నొసగితివి, శాంతి ఆనందములు నీ నామమున దొరుకున్. పూర్ణ స్వస్థత మాకు ప్రేమతో నొసగితివి, శాంతి ఆనందములు నీ నామమున దొరుకున్. చాలు. మన దేవుడు అలాంటి పూర్ణ స్వస్థతను ప్రేమతో. చూడండి, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 27 వచనం. ఇంక 2 వచనాలు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27 వచనం. అయ్యో
చూడండి, మన హృదయం అంతగా పాడైపోయిన హృదయాన్ని దేవుడు పూర్ణ స్వస్థత గలవానిగా మనల్ని మారుస్తూ వచ్చినాడు. మనము ఆరాధించడానికి ఒక పూర్ణ స్వస్థత యొక్క ఆధిక్యతలు మళ్ళా జ్ఞాపం చేస్తున్నాడు. అన్ని అవయవాలకి స్వస్థత, వెంటనే స్వస్థత కలిగించినాడు. ఆ స్వస్థత శాశ్వత కాలం ఉండునట్లు అనుగ్రహించినాడు. అది ఏ రోగమునకైనా, శరీర రోగమునకైనా, ఆత్మరోగముకైనా, హృదయ రోగమునకైనా దేవుడు ఆ పూర్ణ స్వస్థతను మనకు అనుగ్రహించినందుకై మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుణ్ణి అలాగన ఆరాధించబద్దులమై ఉన్నాం. మనం లేచి ఒక పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాము. 163వ పాట సంఖ్య 163 కొత్త పాటల పుస్తకంలో. పాత పుస్తకంలో 161 రుచి చూచి ఎరిగెత్తి యెహోవా ఉత్తముడని. 163, 161 రుచి చూచి. మొదటి వచనం ఆఖరి వచనం మనం పాడుకుందాము. వెనకలున్న వారు కొంత ముందుకి జరిగి కూర్చున్నట్టయితే బాగుంటుంది. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నిధానుడనైతిని. రక్షకునాశ్రయించి నిధానుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. ఆరాధింతు దయాళుడవు నీవే. ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా. కృతజ్ఞత చెల్లింతు ప్రతిధాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతిధాని కొరకు నేను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. దేవుని వాక్యాన్ని ఆరాధన చేసుకొని కీర్తన 9:1 వచనములో కాబట్టి దేవుడు సర్వాంగ హోమములింటాడు. ప్రతి అవయము కొరకు ప్రతి ఒక్క విధానంలో యేసు ప్రభులు వారు మనకు చేసిన శిలువ బలియాగను బట్టి ఆయనకే స్తోత్రము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అలాగో బ్రదర్ ఆరాధించండి, తర్వాత సిస్టర్స్ కూడా ఆరాధిస్తారు. స్తోత్రాలు ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడుగా ఆయా స్థుతులకు పాత్రుడుగా గొప్ప దేవానికి స్తోత్రాలు. అయా నా తండ్రి, మీరు స్వస్థపరచు యెహోవాగా మీరు నందుకు నీ స్తోత్రాలు ప్రభువా. అయా